ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ కమిటీల్ని మేము నిర్ణయించడం జరిగింది. ఇప్పుడున్న ప్రధాన మూడు పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో సంపూర్ణంగా విఫలమైందని అందరికీ తెలిసిన విషయమే. సిపిఐ, సిపిఎం ఒక్కోసారి బీఆర్ఎస్తో ఒక్కోసారి కాంగ్రెస్తో మద్దతు పెట్టుకొని సంపూర్ణంగా సర్వనాశనం అయ్యారు. మంచి భావోద్వేగాలు ఉన్నప్పటికీ శర్మిళ పార్టీ విలీనం అవుతుందన్నాను, కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ప్రొఫెసర్ కోదండరామ్ తన ఉనికిని పోగొట్టుకొని ఒక చిన్న పదవి కొరకు ఏసావు అమ్ముడుపోయినట్లు ఆయన అవినీతి పార్టీతో చేరనని నాతో చెప్పి ఇదే ఆఫీసులో ఇప్పుడు మరలా 54 సంవత్సరాలు ప్రధాన అవినీతి పార్టీ అయిన ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది. 54 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాం, 15 సంవత్సరాలు బీజేపీ పాలన చూసాం, 10 సంవత్సరాలు కుటుంబ కేసీఆర్ పాలన చూసాం, దాదాపు 10 నెలలు రేవంత్ రెడ్డి పాలన కూడా చూసాం. కూలగొట్టడంలో ఆయన ప్రధాన స్థానం, భారతరత్న పొందడానికి చరిత్రను ఆయన సృష్టిస్తున్నాడు. కానీ నిర్మించడంలో ఆయన సంపూర్ణంగా ఫెయిల్ అయిపోబట్టే ఈరోజు 10 నెలలు అయినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ఆయన నిర్మించలేకపోయాడు. తెలంగాణలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాడు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానంటేనే తెలంగాణ కొరకు 1500 మంది ధనరాజు లాంటి వాళ్ళు బ్రతుకున్నారు, కానీ 1500 మంది ప్రాణాలు అర్పించారు. అలాంటిది కేవలం ప్రజాశాంతి పార్టీయే ప్రత్యామ్నాయం అని 50% ఓటు ఉందని జూలై 11 మల్లు రవి కాంగ్రెస్ ఎంపీ ఇదే ఆఫీసులో ఆయన బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు, బర్త్డే ప్రేయర్స్కి వచ్చినప్పుడు చెప్పారు. కనుక ఈ చిన్న చిన్న పార్టీల్లో ఉండి నలిగిపోయి అమ్ముడుపోయిన మీ గురువులను వదిలేసి ప్రజాశాంతి పార్టీలోకి అందరూ వచ్చేసేయండి. 3 నెలల తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్లుగా పోటీ చేద్దామన్న ఇండిపెండెంట్లు, ఉద్యోగాలు కావాలి, రైతులకు న్యాయం జరగాలి, అభివృద్ధి చెందాలి అన్నవారు మా డిస్ట్రిక్ట్ కమిటీసు, నియోజకవర్గ కమిటీసు, మండల స్థాయి కమిటీలు ఇంకా అవ్వలేదు కనుక గ్రామ స్థాయి కమిటీలు సెప్టెంబర్ 25 లోపున పూర్తవుతున్నాయి. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీరు కమిటీల్లో చేర్పండి. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధే మన ధ్యేయం. మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. 60% ఉన్న బీసీలు ఈరోజు వరకు తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కాలేదు. కానీ ఎవ్వరు 60% ఉన్నోళ్ళు ముఖ్యమంత్రి 2 సార్లు అయ్యారు, 3 సార్లు అయ్యారు. 3% ఉన్న వాళ్ళు 3 సార్లు అయ్యారు. 5% ఉన్నోళ్ళు 12 మంది అయ్యారు. కానీ 90% ఉన్న మన బీసీ, దళిత్, క్రిస్టియన్, ముస్లింలు ఈరోజు వరకు కనీసం ముఖ్యమంత్రి పదవిని పొందలేదు. ప్రధానమంత్రి వదిలేయండి, వాళ్ళేంటి, మనకివ్వడం ఏంటి, మనమేంటి, అమ్ముడుపోవడం ఏంటి అన్న ప్రతి ఒక్కరూ విడివిడిగా మీ గురువేదో చెప్పాడు, కృష్ణమాదికి చెప్పాడు, కృష్ణమాదికి వెళ్ళి బీజేపీలో కలిసిపోయాడు, జూపుడు ప్రభాకర్ వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోయాడు. ఇలాగ మీరు పార్టీలకు అమ్ముడుపోతారా? మీ నాయకులకు వ్యతిరేకంగా నిలబడి ప్రజారక్షణ కొరకు నిన్న ఏ విధంగా తెలంగాణ హైకోర్టులో ఈ అమ్ముడుపోతున్న 10 మంది ఎమ్మెల్యేలకు నుంచి నేను పిల్లేసి ఆర్గ్యుమెంట్ చేసి మరల మండేకి పోస్ట్ చేయించామో ఏంటి? బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్లోకి, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి పశువులు అమ్ముడుపోతున్నట్టు అమ్ముడుపోతే చూసి ఊరుకుందామా? అంబేద్కర్ పోరాడినట్లు, కాన్సీరామ్ పోరాడినట్లు, మహాత్మా గాంధీ పోరాడినట్లు మనం కూడా పోరాడదామా? ఇంకెంతకాలం సార్ మీరు లేరు అంటారు. నేను చూశారు కదా, ఈ 5 సంవత్సరాల నుంచి మీ మధ్యనే ఉన్నానా?
2 తెలుగు రాష్ట్రాలు, దేశమంతా తిరుగుతున్నానా? ఇంకేం కావాలి? అంబేద్కర్ పాలన కావాలంటే, బడుగు బలహీన వర్గాల పాలన కావాలంటే, అవినీతి లేని పాలన కావాలంటే లక్షల కోట్లు తెద్దాం రేవంత్ రెడ్డి తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు అంటే మాకొద్దు. దోచుకోవడంలో బిజీ అయిపోయారు కొంతమంది రాజకీయ నాయకులు. ముందుంది బుస్సల పండుగ. నేను మీ కొరకున్నాను, మీరు నాతో ఉన్నారు. చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా ఈ రాష్ట్రం శ్రీలంక అవ్వకూడదు, ఈ దేశం సుడాన్ అవ్వకూడదు, శ్రీలంక అవ్వకూడదు, పాకిస్తాన్ అవ్వకూడదు, నైజీరియా అవ్వకూడదు, వెనజువేలా అవ్వకూడదు అన్నవారు ప్రతి ఒక్కరు, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, రాష్ట్రాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, సత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుదామన్న ప్రతి ఒక్కరు, బాయ్ బాయ్ కుటుంబ కుల పాలన అన్న ప్రతి ఒక్కరు ప్రజాశాంతి పార్టీలో డాక్టర్ కేఏ పాల్ యాప్లో చేరండి. 7569441275 గ్రూపులు పెట్టండి. మీ నియోజకవర్గ పేరు పెట్టండి, గ్రూపులో అందరినీ చేర్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మీరు అడిగిన ప్రశ్న బాగుంది. రేవంత్ రెడ్డి తమ్ముడిని ముఖ్యమంత్రి కాకముందు అనేకసార్లు కలవడం జరిగింది. ఆయన నన్ను కలిసినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సార్లు కలవడం జరిగింది. సార్ పరేడ్ గ్రౌండ్లో సమిట్ పెడదాం, మీటింగ్ పెడదామని ఆయన అనడం చాలామంది ఆలకించారు. పార్టీలో మీరు తెలంగాణలో ఎంపీలుగా మీరు కంటెస్ట్ చేయొద్దంటే బాబు మోహన్ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి వరంగల్ సీట్ అడిగినా సరే తమ్ముడు రేవంత్ రెడ్డి మీద ఉన్న ఆశతో మంచి చేద్దాం, లక్షల ఉద్యోగాలు సృష్టిద్దాం, నెలకి కనీసం 10, 20, 100 కంపెనీలు తీసుకొద్దాం, నెలకు 3-4 రోజులు తిరుగుదామని ఆయన మాట ఇచ్చిన ప్రకారం నేను బాబు మోహన్ కూడా పోగొట్టుకున్నా. అందుకే ఇప్పుడు ఆయన పిచ్చోడ్లా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన వరంగల్లో నా చివరి కోరిక, మీరు విన్నారు ఆయన అన్నది, చివరి కోరిక నా వరంగల్లో ఎంపీగా పోటీ చేయాలి ప్రజాశాంతి పార్టీ తరపున 1,00,000 మెజారిటీతో నేను గెలుస్తున్నానని ఇక్కడికి వచ్చి ప్రజాశాంతి పార్టీలో ఆయనే చేరాడు. అలాంటిది రేవంత్ రెడ్డి వద్దన్నారని మనం కలిసి పోరాడదాం, సంపూర్ణంగా అభివృద్ధి చేద్దాం అన్నాడని ఆయన మాటను నేను నమ్మి మోసపోయా. మొన్న అమెరికా వెళ్ళాడు, దేశాలు తిరిగాడు, చూసారా? సౌత్ కొరియాలో టూరిస్టులో తిరుగుతున్నాడు, ప్రజా డబ్బు ఖర్చు పెట్టుకొని. ఒక్కడైనా గుర్తించలేదు ఆయన సౌత్ కొరియా అంతా తిరుగుతుంటే, అమెరికా అంతా తిరుగుతుంటే. రేవంత్ రెడ్డి గురించి ఎవరికి తెలుసు? 200 దేశాల్లో 200 కోట్ల ప్రజలు నా అభిమానులు, నా ఫాలోవర్స్ అని మీ అందరికీ తెలుసు. అలాంటిది రేవంత్ రెడ్డిని ఎవరు ఆపుతున్నారు? ఎందుకు ఆయన ఇతరుల మాటలు నమ్మి సమిట్ పెట్టకుండా ఈరోజు 6 వాగ్దానాలు నెరవేర్చలేకపోయాడు? ఏదో కొంతమంది లేడీస్కి ఫ్రీ బస్సు, కర్ణాటకలో అందరు లేడీస్కి ఫ్రీ బస్సే. ఇక్కడ 4 బస్సులు వేస్తే అక్కడ 400 బస్సులు వేశారు. ఈ గిమిక్స్ ఎంతకాలం రేవంత్ రెడ్డి? ఆగస్టు 31 డెడ్ లైన్ అని ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడాను? జైపాల్ రెడ్డితో ఆ నెంబర్లు కూడా అనౌన్స్ చేశాను. రేవంత్ రెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడాను, ఎన్నిసార్లు కలుసుకున్నాం? రమ్మంటే సెక్రటరియట్కి వెళ్ళాను, రమ్మంటే అసెంబ్లీకి వెళ్ళా. ఎంతో ఆశించి నేను ముఖ్యమంత్రి అయినంత ఫీల్ అయ్యాను. కుర్రోడ్రా, చిన్నోడ్రా, తెలివైనోడు, పని చేస్తాడు, మంచోడు అని మోసపోయాను. ఇప్పుడు 100 సార్లు కాల్ చేస్తే ఫోన్ ఎత్తాడు, రా అంటే రాడు. కేసీఆర్ కంటే నువ్వు పెద్ద హీరో అనుకున్నావా? కేసీఆర్ కాలు గోటికి సరిపో రేవంత్ రెడ్డి. నువ్వు కేసీఆర్ ఓనర్ పార్టీకి, నువ్వు వర్కర్వే. మొన్న టీడీపీలో నుంచి జాయిన్ అయ్యావు 2017లో. కేసీఆర్ ఫైట్ చేసి, యుద్ధం చేసి, తెలంగాణ కొరకు అందరినీ ఇన్స్పైర్ చేసి ఆయన అవినీతి చేశాడు కనుక చిత్తుగా ఓడిపోయాడు నాతో పెట్టుకొని. లేదంటే 30 సంవత్సరాలు కేసీఆర్ కొడుకు, కేసీఆర్ మనవడు ముఖ్యమంత్రులు గుందురు నేను చెప్పినట్టు చేసుంటే నాకెందుకు ముఖ్యమంత్రి పదవి అనుకున్నా. ఇప్పుడు మరి తప్పదు.
1% ఉన్న వెలమలకి, 3% ఉన్న కమ్మోలకి, 5% ఉన్న రెడ్లేనా ఏలేదు మనల్ని? 60% ఉన్న బీసీలకి ఈక్వాలిటీ లేదా? ఇప్పుడు నేను లాయర్ని, 10 కేసులు వేసాను, 10 గెలిచాను. I have humbly convinced the Honorable Chief Justice of Telangana yesterday in the Honorable Court 1 that these MLAs are selling themselves, changing parties against the Constitution. I have provided how the Indira Gandhi in 1975 has been disqualified not to cast vote by then Allahabad Court. Same way, these 10 MLAs should be disqualified. In the meanwhile, the interim order should be, they should not get salaries and perks. They should not be allowed in the assembly. And they should not be permitted to cast their votes. Because they are illegal. చిన్నోళ్ళు ఇల్లీగల్ పనులు చేస్తుంటే వాళ్ళ మీద ఎన్నో కేసులు పెడతాం. అదానీ అంబానీలకి 12-13 లక్షల కోట్లు, మొత్తం 25 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి 2 డ్రామాలు ఆడుతున్నారు. అందుకనే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి, స్టూడెంట్ల ఆత్మహత్యలు పెరిగిపోయాయి, ఉద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి, టైంకి జాబులు లేక, మహిళలు రేప్స్ పెరిగిపోయాయి. అది కూడా వేశాను ఈ వీక్లో. నేను తెలంగాణ హైకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ మీద ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేశారని నరేంద్ర మోదీ, సోనియా గాంధీ వాళ్ళ మీద కేసులు వేశాను. బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. మా లాయర్లు అమ్ముడుపోతున్నారు కాబట్టి, ఆర్డర్లు తేలేకపోతున్నారు కాబట్టి, ఫెయిల్ అయిపోయారు కాబట్టి. కామారెడ్డి రైతుల గురించి న్యాయం చేయలేదా? స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే అది ఆపి నేను న్యాయం చేయలేదా? మహిళలకు న్యాయం చేయలేదా? నిరుద్యోగులకి న్యాయం చేయలేదా? ఇంకా మీరు దొంగలు ఎందుకు నమ్ముతారు? దొంగలు నమ్ముతారు. మన పార్టీ వచ్చిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీలో ఉండకూడదు. చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరి కంటే మన పార్టీలో చేరాలి. ఎందుకు? కాంగ్రెస్ ఏం చేసింది 55 సంవత్సరాలు? మీ స్వలాభాల కొరకు నిజంగా మీకు అభివృద్ధి కావాలంటే రండి. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా డిసెంబర్లో కాబోయే ఎలక్షన్లో పోటీ చేయండి. అత్యధిక మెజారిటీతో గెలవండి. అప్పుడు మన సత్తా, బడుగు బలహీన వర్గాల సత్తా చూపిద్దాం. లేదా నష్టపోయేది మీరు, మీ పిల్లలు, మీ మనవలు, రాష్ట్రం. నేను మహారాజులాగా ఉన్నాను ప్రపంచం అంతా, కానీ దేవుడు పంపగా మీ కొరకు వచ్చాను ఇక్కడికి. చంద్రబాబు నాయుడికి ఇన్విటేషన్ ఇచ్చాం, ఆయన రాడు. నేను రాజకీయాల్లోకి రాకముందు 22 సార్లు వచ్చాడు. నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను? అక్కడ చంద్రబాబు నాయుడు గారు 13 లక్షల కోట్లు జగన్ అప్పు చేశాడు. జగన్ రాలేదు, చంద్రబాబు రాలేదు, కేసీఆర్ రాలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి రాడు. ఏం అడుగుతున్నా? రండి. మీకు ప్రపంచంలో క్రెడిబిలిటీ లేదు, మీరంటే ఎవరికి తెలీదు. నేను బిల్ క్లింటన్ని, బిల్ గేట్స్ని, ప్రపంచ కుబేర్ని, చంద్రబాబు నాయుడికి, నరేంద్ర మోదీకి, దేవగౌడకి, మన్మోహన్ సింగ్కి ఏ విధంగా పరిచయం చేశానో, లక్షల కోట్లు తీసుకొచ్చానో, తీసుకొస్తాను, ఒక డిబేట్ పెట్టండి అంట. ఎడేం TV5 కనబడలా, TV9 కనబడలా, NTV కనబడలా. దేవుని దీవెనలు కావాలో వద్దో అలా తేల్చుకోవాలి. గద్దరన్న చాలా మంచి సలహాలు ఇచ్చారమ్మా. ఆయన చనిపోలేదు, ఆయన చంపేశారని ఇన్వెస్టిగేషన్ కోరుతున్నా. ఎందుకంటే బీజేపీ అమిత్ షా మోదీ గారిని కలిశాడు, కాంగ్రెస్ రాహుల్ గాంధీ సోనియా గాంధీని కలిశాడు, కేసీఆర్ కేటీఆర్ని కలిశాడు. అన్ని పార్టీలు ఆయన్ని ఆహ్వానించే సిపిఐ సిపిఎంలు కూడా ఏ పార్టీలో చేరకుండా అక్టోబర్ 5, 2022లో ఇదే ఆఫీస్లో 15 సార్లు వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరడం, అన్ని మీడియాలకి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం మీరు చూశారు. ఎందుకు ప్రజాశాంతి పార్టీలో చేరారు అంటే ఎకానమీ అన్నాడు ఆయన.
బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలంటే మన బీసీ ముఖ్యమంత్రి కావాలి, కేఏ పాల్ గారిని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేయాలని అన్నారు. ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలి, అప్పులు తీరాలి, అభివృద్ధి చెందాలి అంటే డాక్టర్ పాల్ గారి పార్టీలో నేను చేరాను అన్నారు. అయితే ఇప్పుడు కారణం ఏంటి? గద్దరాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. వాళ్ళ కూతురు జాయిన్ అయిందట, మరి ఎంత ఇచ్చారో ఆయన నాకు తెలియదు. గద్దరానికి ఎవరు ఎంత ఇచ్చినా 1000 కోట్లు ఇస్తానని వద్దనిసాడు. ₹1 తీసుకోకుండా ఆయన పార్టీలో చేరాడు. శ్రీకాంతాచారి తండ్రి 2022 జూన్ 1 ఏ విధంగా ఇదే ఆఫీసులో చేరాడు. ఆ తర్వాత ఆయన చంపేశారో ఉంచారో లేదు కూడా తెలియదు. ఎందుకు? శ్రీకాంతాచారి అంటే మనందరికీ తెలుసు, తెలంగాణ కొరకు ప్రాణం పెట్టిన రియల్ హీరో. ఆ శ్రీకాంతాచారి ఫోటో పెట్టవచ్చు కదా, స్టాట్యూ పెట్టవచ్చు కదా. ఎక్కడ? సెక్రటరీలో, సచివాలయం. లేదా ఇంకా ప్రేమ ఉంటే ఆ 1000 మందో 1500 మంది బలిదానం చేసిన వాళ్ళ ఫోటోలు పెట్టవచ్చు కదా. రాజీవ్ గాంధీ ఫోటో పెడుతున్నాడు. 14 మంది ప్రైమ్ మినిస్టర్ల ఫోటోలు పెట్టవచ్చు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీని కన్నదే ఇందిరాగాంధీ కదా, ముందు ఇందిరాగాంధీ ఫోటో పెట్టు. పోనీ ఇందిరాగాంధీని జన్మనిచ్చిన నెహ్రూ గారి ఫోటో పెట్టు. అందరికంటే నీతిగా పాలించిన ఆ మహానుభావుడు వాజ్పేయి గారి ఫోటో పెట్టు, మన్మోహన్ సింగ్ ఫోటో పెట్టు, దేవగౌడ గారి కంటే అంత మంచి ఆయన ఫోటో పెట్టు. ఇంతమంది ప్రధానమంత్రులు ఉంటుంటే రాజీవ్ రాజ్యం ఆయగా అటు ఏడుదా వచ్చేది రాజీవ్ రాజ్యం దోచుకోవడమా? గుండె గీసేస్తా. ఇప్పుడు నేను కౌన్సిల్ని, లాయర్ని, సుప్రీంకోర్టు, హైకోర్టు, తెలంగాణ కోర్టు, ఏపీ హైకోర్టు. ఇంతకుముందంటే కేసీఆర్ మా లాయర్లు కొనేశాడు. కొందరికి 5 కోట్లు ఇచ్చని వాళ్ళే చెప్పారు. T5 నాయుడే చెప్పాడు, రాజశేఖర రెడ్డి మాకు 6 కోట్లు ఇచ్చి మీ ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేయించాడని. ఇప్పుడు నన్ను కొనగలరా? మీ ఒక్కొక్కడి మీద కేసేస్తా. ఇప్పుడు కమిటీలు మీరు చూస్తున్నారు కదా. ఈరోజు ఫస్ట్ డే, ఆగస్ట్ 31 వరకు రేవంత్ రెడ్డి తమ్ముడికి డెడ్ లైన్ ఇచ్చా. నువ్వు వస్తే ఆగస్ట్ 31 లోపున ఒక లెటరీ ఎవడిగా నువ్వు వీడియో ఇచ్చా కదా పిల్లలాగా పక్కన కూర్చొని. సార్ మీ పక్కన నేను కూర్చోకూడదని అప్పుడు బాలయోగి ఎలాగన్నాడు అదే సైజు రేవంత్ రెడ్డి అన్నాడు. అలాంటిది ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. అది జైపాల్ రెడ్డి, సార్ చెప్పించకండి మైపాల్ రెడ్డి, సార్ మేము మస్ అయిపోతాం రాజశేఖర్ రెడ్డి చెప్పించకండి. నేను చెప్పించలే. ఇంకా సామ, దాన, భేద, దండోపాయం వస్తుంది. ఈ 4 డోసులను నన్ను చంపాలని ఆశించిన వాళ్ళు అందరూ చచ్చారు. 7గురును, రాజశేఖర రెడ్డి మా బ్రదర్తో సహా. మీకు ఆలోచన వస్తే చాలు మీరు చేస్తారు గుండాకి, కిడ్నీ ఫెయిల్ అయ్యి. ఎందుకంటే దేవుడు పంపగా వచ్చాను. ప్రాణభాయం ఉంటే రోడ్ల మీద తిరగను. నేనంటే వరల్డ్కి హడల్. అమెరికన్ ప్రెసిడెంట్స్ నా ముందు ఇలా కూర్చున్నారు, కొంతమంది నిలబడ్డారు. బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు, జిమ్మీ కార్టర్ లాంటి వాళ్ళు. వీడియోలు చూడండి. అమెరికన్ ప్రెసిడెంట్స్. నా రాష్ట్రం, నా దేశం పాడైపోతుంది. అందుకనే ₹1 రిలీజ్ చేయరు. ₹1 నా డబ్బులన్నీ సీజ్ చేశారు. పీస్ మిషన్ అంతా క్యాన్సిల్ చేశారు. FCRL అన్నీ క్యాన్సిల్ చేశారు. ₹1 కోటి రూపాయలు ఇప్పుడు. అయినప్పటికీ ఏ కంపెనీలు అయితే ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలకు 100,000 కోట్లు డొనేషన్లు ఇస్తున్నారో వాళ్ళ మీద కేసులు వేస్తా. ఓనర్ల మీద ఆల్రెడీ వేసా ఒక కేసు. మీకు డబ్బులు ఇవ్వాలి అంటే నాకు ₹1 అవసరం లేదు. మీ పార్టీని మీరు గెలిపించుకోండి. మీ 100 కోట్ల కంపెనీని 1000 కోట్లు చేస్తా. మా కమిటీలు వస్తారు, వాళ్ళకు డొనేషన్లు ఇచ్చుకోండి, నాకు అవసరంలే. ప్రజాశాంతి పార్టీకి డొనేషన్లు ఇచ్చుకోండి. వాళ్ళకి ఇస్తే మా పార్టీకి ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చి మాకు ఇవ్వకపోతే మీ తాడ తీస్తా. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ చదవండి. కోచ్ మీ లాయర్లను అడగండి. అందరినీ సమానంగా చూడండి. రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు కేసీఆర్ రూట్లో వెళ్ళావా? చిత్తుగా ఓడిపోతావు. 6 నెలల్లో ఇంక ముఖ్యమంత్రిగానే ఉండవు. ఇప్పటికైనా మనసు మార్చుకోండి రా.
రాజశేఖర రెడ్డి నన్ను 58 సార్లు అరెస్ట్ చేశాడు, 580 ముక్కలు అయిపోయాడు. మరలా రిమైండ్ చేస్తున్న 7 బోర్డు మెంబర్లు నన్ను చంపానని అందరూ చచ్చారు. నువ్వు మంచోడివే, ఎవడి మాట వినొద్దు రేవంత్ తమ్ముడు. నువ్వు మంచోడివే, కష్టజీవివే, ఎవడి ద్వారా నువ్వు పైకి రాలా. ఇప్పటికీ చెప్తున్నా, సామంగా దానంగా రా, కలిసి పనిచేద్దాం. నువ్వేనారా, నేను రమ్మంటే నేనేనా వస్తా. అప్పుడు నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు, లేదంటే ఇంకో 10 నెలలు కూడా నువ్వు ముఖ్యమంత్రి ఉండవు. లెక్క పెట్టుకో. ఆగస్ట్ 31 నెక్స్ట్ ఆగస్ట్ 31 ముఖ్యమంత్రిగా కూడా ఉండవు నా మీద దాడులు చేసావంటే. ఓటుకు నోటు కేసులో ఎవడో బీఆర్ఎస్ వాళ్ళు వేస్తే ఎవడో వేస్తే డిస్క్వాలిఫై అయింది. నేను కానీ వేసేనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా వినవలసిందే. నిన్ను నీ గురు చంద్రబాబుని ఇద్దరిని జైల్లో పెట్టిస్తా, నా మీద కానీ దాడులు చేశారా. అప్పుడంటే క్షమించా. 2.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ని క్షమించరా, పరిగెట్టించా ఆయన పుట్టినరోజు చేసుకోనీయకుండా. 5 కేసులు వేసా, 5 గెలిచా. జడ్జిలు నన్ను సీనియర్ కౌన్సిల్ అంటారు జోక్గాన. నాకు గౌనే లేదు, నాకు డిగ్రీయే లేదు. ఏం చేస్తావు? లాయర్లు అందరూ అమ్ముడుపోతే 12 సంవత్సరాలు 17 సంవత్సరాల కేసు వైజాగ్లో గెలకపోతే నేను ఆర్గ్యూ చేసి గెలుచుకున్నాను. 3 సార్లు ఆర్గ్యూ చేసి గెలిచా. 17 సంవత్సరాలది 12 మంది లాయర్లు మార్చా. లక్షలు ఖర్చు పెట్టి, ఓ లక్ష లాయర్కి 5 లక్షలు, ఇంకో లాయర్కి 15 లక్షలు, ఇంకో లాయర్కి 25 లక్షలు. 17 సంవత్సరాలు 17 రూపాయలు కట్టుకోకుండా నేనే ఆర్గ్యూ చేశాను. డిసెంబర్ 14ని నేనే గెలుచుకున్నా. మీ అందరికీ ట్రైనింగ్ ఇస్తా, ఎలాగ ఆర్గ్యూ చేయాలి. మీ అందరూ పార్టీ ఇన్ పర్సన్గా నేను ట్రైనింగ్ ఇస్తా. ఒకరోజు సెమినార్ పెట్టి. మా మీద గుండెకి అవును రమ్మంటే రాలేదు కదా. ఆయన సీక్రెట్లని నాకు తెలుసు కదా. అన్నిటికీ సీక్రెట్లన్నీ తెలుసు కదా. వీళ్ళందరూ ఊహించకముందే వాళ్ళు ఏం ఊహిస్తారో నాకు తెలుసు. తలంచక ముందే ఏం తలస్తారో తెలుసు. మోదీ మీదే బుక్ రాశానయ్యా. 1,00,000 రెట్లు తక్కువ మోదీ కంటే రేవంత్ రెడ్డి. ఇవాళ తీసేయమంటే సోనియా గాంధీ తీసేస్తుంది, రాహుల్ గాంధీ తీసేస్తుంది. ఈ వాయిస్ మెయిల్లో నేను రాహుల్ గాంధీకి వార్నింగ్ ఇచ్చి రేవంత్ రెడ్డిని సీఎం చేయమని వినిపించమని వినిపిస్తా. లేదంటే వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డినో, జానారెడ్డినో, జగ్గారెడ్డినో, ఇంకా ముఖ్యం భట్టు విక్రమార్కను చేసేద్దాం అనుకుని 10 మంది రెడ్లు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడ్డారు. డిసెంబర్ 3న ఆయన నన్ను కలిసిన తర్వాత డిసెంబర్ 4న నేను రాహుల్ గాంధీ నీ ఎంపీగా డిస్క్వాలిఫై చేస్తే 9 పేజీలు చదివావా మమత? రిలీజ్ చేసాయి, అది పబ్లిక్ చేసేసాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళి రాహుల్ గాంధీ గురించి 9 పేజీలు నేను సుమోటోగా తీసుకోమని, వద్దండి పొలిటికల్ అయిపోద్దని, రాహుల్ గాంధీని ఎంపీగా మరలా క్వాలిఫై చేయండి లేదా మోదీని డిస్క్వాలిఫై చేయమని రాసింది. ఇప్పుడు మీకు రిలీజ్ చేస్తాను ఈరోజే. అప్పుడు నేను రాహుల్ గాంధీకి సపోర్ట్ ఇచ్చింది. నేను న్యాయం పట్ల ఉంటాను. నాకు రేవంత్ రెడ్డి శత్రువు కాదు, కేసీఆర్ శత్రువు. ఇవాళ కేసీఆర్ పిలిస్తే వెళ్తా రాష్ట్రం వరకు. ఇవాళ బీజేపీలో విలీనం చేస్తుంటే ఆపింది ఎవరు? బీజేపీ చెంబు, బీఆర్ఎస్ బింది. ఎందుకు మీరు బిందెల్ని చెంబులో దూరుతుంది? మీ కవితకు బెయిల్ కావాలంటే నేను ఇప్పిస్తారా అని 10 సార్లు వచ్చారు ఇక్కడ రవిచంద్ర గాయత్రి ఇదే ఆఫీస్కి. మేము షెట్లు ఆడుకుంటాం, తప్పేంటి తమ్ముడు అని అందరినీ కలుపుకుంటాం. మీరు బీఆర్ఎస్ ఇంత పెద్ద పార్టీ కాంగ్రెస్లోనో బీజేపీలోనో విలీనం చేసి కంటే రా ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయి. కేటీఆర్ నాకు శత్రువు కాదు. కేసీఆర్ గారు అంటే నాకు చాలా ప్రాణం, ఇష్టం. ఇప్పటికీ ఆయన ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి పిలవకుండా వెళ్ళి ప్రేయర్ చేసి దీవించాను, స్వస్థపరిచాను. నూనె రాశాను 2వసారి వెళ్ళి. నేను దీవించిన వాడిని దేవుడు దీవిస్తాడు, నేను శపించిన వాడిని దేవుడు శపిస్తాడు. దానికి ఎగ్జాంపుల్ మీకు అన్నీ తెలుసు. 1992లో బిల్ క్లింటన్ని దీవించి క్యాంపెయిన్ చేశాను, ప్రెసిడెంట్ అయ్యాడు డెమోక్రాట్. 2000లో 18 నెలలు రిపబ్లికన్ని జార్జ్ బుష్ని దీవించి క్యాంపెయిన్ చేశాను, ప్రెసిడెంట్ అయ్యాడు. 2008లో క్రైస్తవులు అందరూ వద్దంటుంటే ఒబామాని దీవించి క్యాంపెయిన్ చేశాను, ప్రెసిడెంట్ అయ్యాడు, డెమోక్రాట్. మళ్ళీ 2016లో ట్రంప్ని దీవించి బుక్ రాసి హిల్లరీ క్లింటన్ ఓడించి క్యాంపెయిన్ చేశాను, ప్రెసిడెంట్ అయ్యాడు.
45,000 ఓట్లతో. 2020లో ట్రంప్ను ఓడించి సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ అని బైడెన్ పడుకున్నోడిని లేపి ప్రెసిడెంట్ చేసా, క్యాంపెయిన్ చేసి 12 నెలలు. ఇప్పుడు కమలా హ్యారిస్కా ట్రంప్కా ఇంక తెలియదు. అక్టోబర్ 2 నిర్ణయం తీసుకుంటాను అమెరికాలో ఉన్నప్పుడు. కనుక ఈరోజు కమిటీలు ఎందుకు వేసిమంటున్నాను, గ్రామ స్థాయి కమిటీలు మీరందరూను నిరుద్యోగులందరినీ చేర్చేయండి. ఉద్యోగాలు కావాలా, పాలన రావాలి, అభివృద్ధి జరగాల, పాలు రావాలి. మరి రేవంత్ రెడ్డి ద్వారా కంపెనీలు రావు, తెలిసిపోయింది కదా మీకు. అలా రేవంత్ రెడ్డి నా దగ్గరికి వస్తే 100 కంపెనీలు ఒక్క రోజులో ఇప్పిస్తానని చెప్పాను. నేనే చెప్పాను పెద్దోళ్ళు రేవంత్ రెడ్డిని కలద్దు అని, ఎందుకంటే వాళ్ళందరినీ కలమని ముందు మీటింగ్లు ఏర్పాటు చేశాను. నన్ను తప్పించుకొని అమెరికా వెళ్ళాడు తెలుగు వాళ్ళ దగ్గరికి. తెలుగు వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళకే తినడానికి తినలేదు సరిగ్గా, కష్టజీవులు అక్కడ. మీరు కంపెనీలు తండి అంటాడు, వాళ్ళకి తెలుగు వాళ్ళకి కంపెనీలు ఉన్నాయి తేడానికి. వాళ్ళు చెప్తే ఏ అమెరికా నేను కలుస్తాడు ఏంటి అక్కడ. ఆ తెలుగు వాళ్ళందరికీ, తానా వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరూ నా శిష్యులే కదా. 40 సంవత్సరాల కిందట నేను అమెరికా వెళ్ళాను, 35 సంవత్సరాలు దాటిపోయింది. చూసారా, ఒక్కరు కూడా లైవ్ ఇస్తున్నట్లేదు. మీరు యూట్యూబ్ ఛానల్లో కేసీఆర్ మీద పడ్డారా మీరు అందరూను. రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు మీ 15 మంది యూట్యూబ్ ఛానళ్ళు. మీకైనా బుద్ధి లేదా, మీరైనా లైవ్లు పెట్టుకోవద్దా? మీకు రేవంత్ రెడ్డి కావాలా, కేఏ పాల్ కావాలా? ఓ బిల్డింగ్లు కూర్చుతున్నాడు, బిల్డింగ్లు కూల్చినోడు కావాలా, బిల్డింగ్లు కట్టినోడు కావాలా? తేల్చుకోండి. అల్కాడా వాళ్ళు కూడా అమెరికా వెళ్ళి 2 ట్విన్ టవర్స్ని కూల్చేశారు. డేరింగే రేవంత్ రెడ్డి కోల్చడం, నదులను కాపాడడం, ఐ అప్రిషియేట్. కానీ కట్రా బిల్డింగ్లు, కంపెనీలు కట్రా, చేసి చూపించరా నేను లేకుండా, అప్పుడు నేను మెచ్చుకుంటా. గాడ్ బ్లెస్ 10 టీవీ లైవ్ ఇస్తున్నారంటే ఇలా ఎవరు లైవ్లు ఇస్తున్నారో దేవుడు వాళ్ళు దీవించగాక. లైవ్లు ఇవ్వనోళ్ళు దేవుడు లైవ్లు ఇచ్చినట్టు చేయగాక. మనల్ని బాయ్కట్ చేసిన వాళ్ళు దేవుడు బాయ్కట్ చేయనుగాక. మన మీద దాడులు చేసిన వాళ్ళు దేవుడు పుట్టుకు మన గుండె ఆపేసిన గాక. మనకి న్యాయంగా చట్టంగా ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించిన గాక. ఇవ్వని వాళ్ళని భూయాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు దేవుడు ట్రాన్స్ఫర్ చేసిన గాక. దేవుడితో యుద్ధం ఏంటయ్యా మీకు తమ్ముడు రేవంత్ రెడ్డి? ముద్దు పెట్టుకోవాలనుకున్నాను నేను చూడగానే ఇన్నిసార్లు. హగ్ ఇచ్చా, నెత్తి మీద చెయ్యేసా, బ్లెస్సింగ్ ఇచ్చా. నువ్వు నా మీద యుద్ధం ప్రకటించేవేటి? అమెరికా రా అంటూ ఎన్నిసార్లు నేను వస్తాను సార్ అన్నావు. నువ్వు ఒక్కడవు అమెరికా వెళ్ళావు, ఎవడన్నా పలకరించండి నిన్ను? అదే నాతో ఎల్లుంటే ట్రంప్ను కలుద్దు, లేదా కమలా హ్యారిస్ను కలుద్దు, బైడెన్ని కలుద్దు, ఇలాన్ మస్క్తో మీటింగ్ పెట్టా, జెఫ్ బెజోస్తో మీటింగ్ పెట్టా. ఇప్పుడు వస్తావా అక్టోబర్ 2 రా నా ఖర్చులతో. నేను ఇలాన్ మస్క్తో మీటింగ్ పెట్టకపోతే జెఫ్ బెజోస్, వాళ్ళు ఎవరు తెలుసా నీకు? ప్రపంచంలో 3,000 మంది కుబేరుల్లో 3 పెద్దోళ్ళు. ఈ రాష్ట్రం బడ్జెట్ని 10 రెట్లు డబల్ చేయగలిగిన ఏకైక నేతలు. నిన్ను నా పక్కన కూర్చోబెడతా, వాళ్ళు నా పక్కన కూర్చోబెడతా, లైవ్ ఇద్దాం ఇక్కడ అప్పుడు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు సంతకం పెట్టకపోతే వాళ్ళు ఏం చేయరు. వాళ్ళకి తెలుసు నేనేం సంతకం పెడితే నా సంతకాన్ని విలువ లేదని. అందుకనే నువ్వు కానీ త్వరలో మారకపోతే, మా వాళ్ళు గట్టోళ్ళు కమిటీలు వేసిస్తే, సుబ్బారావు, ధనరాజ్, బాబురావు, రావు, మీరందరూ 70 కమిటీలు వేశారు ఇప్పటికి. ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మొత్తం మండల స్థాయి కమిటీలు అయిపోతాయి. ఆపగలవా ఇంతమందిని? ఈ బండిని ఆపగలరా ఎవరైనా? ఓయ్, మిమ్మల్ని ఎవడైనా ఆపగలరా? అమ్ముడు పోతే పుట్టక్ మీ గుండెలాగి చేస్తారు. మీరు సవాలంటే అమ్ముడు పోండి, బతకాలంటే మీ ద్వారా లక్షల మంది మీ గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి జరగాలి అంటే ప్రతి నియోజకవర్గంలో కంపెనీ పెడితే 119 కంపెనీలు మీ ద్వారా అభివృద్ధి చేస్తా. మీ ద్వారా చేసి 700 కంపెనీలు తీసుకొచ్చాను హైదరాబాద్. ఎవడైనా కాదనగలడా? అప్పటికి
చంద్రబాబు నాయుడు సీఎంఏ కాదు, ఓన్లీ ఎమ్మెల్యే. 81లో నేను స్టార్ట్ చేశాను, చంద్రబాబు 95లో సీఎం, రాజశేఖర రెడ్డి 2004లో సీఎం, కేసీఆర్ 2014లో సీఎం. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు యంగ్గా ఉన్నానని. ఎంతమంది సెటిల్ ఆడారు నాతో, 10 మంది ఇక్కడే సెటిల్ కోర్టు. ఆ రవిచంద్ర గాయత్రి ఎంపీ కూడా 10 సార్లు ఓడాడు, 10 సార్లు ఓడిపోయాడు. కేటీఆర్ వస్తే సెటిల్ ఇక్కడే ఆడుతాం, మనకు శత్రువు ఎందుకు? ఉన్నారా? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయకండి, మీ ఇమేజ్ను పాడు చేసుకోకండి, కొంచెం మిగిలింది. అవసరమైతే కలిసి పనిచేద్దాం, లేదా ఆ పార్టీలో ఉన్న నీతి నిజాయితీ పరులందరూ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా నిలబడండి. మీ అప్పులు నేను తీర్చుతా. సర్పంచులకి ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు నేను తీర్చుతా, అభివృద్ధి నేను చేస్తా. నన్ను ముఖ్యమంత్రి చేసుకోండి. 6 నెలలు 10 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఈ ముందు 10 ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయిపోతే బై ఎలక్షన్లు వస్తే 10 మంది గట్టి ఎమ్మెల్యేలు నిలబడదామా? కష్టపడతారా? కష్టపడతామన్న వాళ్ళు అందరూ చేయెత్తండి, 2 చేతులు ఎత్తండి. చూసారా, మీడియా రిపోర్టర్స్ కూడా చేతులు ఎత్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎందుకంటే మన వాళ్ళందరూ ఒకటే. థ్యాంక్ యూ వెరీ మచ్.